పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలోని బీజీబీఎస్ మహిళా కళాశాల కరెస్పాండెంట్ నూలి శ్రీనివాస్ లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారంటూ కళాశాలలో తాత్కాలిక కామర్స్ లెక్చరర్గా పనిచేస్తున్న వీరవల్లి గంగాలక్ష్మి ఆరోపించారు. నర్సాపురంలో తోటి మహిళా ఉద్యోగులతో కలిసి బాధితురాలు మీడియాతో మాట్లాడుతూ వికలాంగురాల్ని నన్ను విడిచిపెట్టేయాలని చెప్పిన శ్రీనివాస్ కనకరించకుండా లాడ్జికి సినిమాలకు సెలవు రోజుల్లో కాలేజీకి రమ్మని ఒత్తిడి చేస్తున్నాడంటూ బాధితురాలు ఆరోపించారు. అతని కోరిక తీర్చలేదని కోపంతో 2 సార్లు ఉద్యోగం నుంచి తనను తొలగించాడని, చివరికి తోటి ఉద్యోగులు విద్యార్థుల ఆందోళన చేయడంతో తిరిగి విధుల్లోకి చేర్చుకున్నాడని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది. సార్ నా పేరు వీరవల్లి గంగాలక్ష్మి అండి. నేను ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ సార్. నేను బీజీబీఎస్ ఉమెన్స్ కాలేజ్‌లో 2014 నుంచి కామర్స్ లెక్చరర్‌గా వర్క్ చేస్తూ దాంతో పాటు టెక్నికల్‌గా సిస్టమ్ వర్క్ కూడా చూస్తాను సార్. నేను కొన్ని సెక్సువల్ హెరాస్మెంట్‌కి గురయ్యి అతని బాధ తట్టుకోలేక బయటకొచ్చాను ఈరోజు. మా సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ గారు బీజీబీఎస్ ఉమెన్స్ కాలేజ్ నూలి శ్రీనివాస్ గారు అలియాస్ నారాయణరావు. ఇప్పటి వరకు చాలా నేను చెప్పావంటే నేను ఊరుకోను అది ఇది అని భయపెట్టాడు. ప్రిన్సిపాల్ మీద లెటర్లు రాయమన్నా చాలా జాగ్రత్తగా అయితే ఒక 3 మంత్స్ గడిచిన తర్వాత కరెస్పాండెంట్ గారు నాకు ఆయన ఏంటనేది నాకు తెలీదు అసలు. అప్పటి వరకు ఆయన ఏం చెప్పినా వర్క్ చేసినా చేసేదాన్ని. తర్వాత మరి ఆయనకి ఏ విధంగా మరి నేను కనిపించానో నాకు తెలీదు. ఆయన ఒక రోజున ఒక మేడంతో కబురు పంపించి నాకు ఆఫీస్ ఉంది, గంగని తీసుకురా ఆఫీస్‌కి అని పంపించారండి. ఆఫీస్‌కి రమ్మంటే ఏ ఆఫీస్ అని అడిగాను. నాకసలు అది లాడ్జ్ అన్న విషయం కూడా తెలీదండి అప్పట్లో. నాకు కాలేజీ అది అతనిది లాడ్జ్ అనే విషయం తెలీదు. అయితే ఆ మేడం వచ్చి సార్ రమ్మంటే అయితే ప్రిన్సిపల్ గారికి చెప్పొస్తాను అనంటే వర్క్ ఏదో ఉందంటే అయితే ఇక ఏదన్నా వర్క్ ఉంటే కాలేజీలో చేస్తాం గానీ లాడ్జ్‌లో చేయడం ఏంటని అడిగాను నేను అప్పుడు వర్క్. అడిగితే ఒక మేడం ఏడ్చాను నేను వెంటనే ఈ మాట అనగానే. మా కామర్స్ మేడం వచ్చి అన్నారు, "నువ్వు ఎప్పుడైనా సరే ఇటు నుంచి తప్ప నువ్వు అటు నుంచి దారెళ్తే అమ్మ, నాన్న కాదు నేను కొడతానని" నన్ను కాచి కాపాడుకుంటా వస్తున్నారు ఆవిడ అప్పటి నుంచి కూడా. అలా వస్తా ఉండగా నాకు సాయంత్రం ఫోను చేసి, "ఏదో నిన్ను చూద్దామని, నీతో సరదాగా ఉందామని రమ్మంటే, నువ్వేంటి పెద్ద పోజ్ ఇచ్చావు" అది ఇది అని అన్నారు. అలాగే నన్ను హెరాస్మెంట్ చేసుకుంటా వచ్చి 2015లోని ఒక మేడంతో ఫోను చేయించి, "నువ్వు కాలేజీకి ఇంక రావక్కర్లేదని" చెప్పించారండి. నేను కాలేజీలో ఏం తప్పు చేశాను, అంతా రికార్డ్ అంతా చూస్తున్నాను, ప్రతి వర్క్ చేస్తున్నాను, 100% రిజల్ట్ ప్రతి విషయంలో. వర్క్‌లో అంత సిన్సియర్‌గా ఉంటే నేనెందుకు మానాలని తిరగబడ్డాను. తిరగబడ్డ తర్వాత మళ్ళీ కొంతమంది మేనేజ్‌మెంటోళ్ళు అందరూ పిల్లలు సపోర్ట్‌తో మళ్ళీ వెంటనే 2 నెలలకి మళ్ళీ నేను కాలేజీలో జాయిన్ అవ్వడం జరిగింది. జాయిన్ అయిన తర్వాత అలాగే కొనసాగుతూనే ఉంటుంది ఎప్పటికప్పుడు. 2018, 19 ఆ టైంలోని అతను ఒక రోజు నాకు ఫోను చేసి అన్నారు, "మేడం గంగ నీతో పనుందని చెప్పి మాట్లాడతానని చెప్పి అతను చాంబర్స్‌లో పిలిచి మాట్లాడతాని, నువ్వు నాతో భీమవరం రా సినిమాకెళ్దాము, ఎక్కడికెళ్దాం" అని అడిగాను. సార్ వేరేగా ఏమనుకుంటున్నారో నాకు తెలీదు సార్ నేను రానని చెప్పేసాను. చెప్పిన తర్వాత అతను అక్కడి నుంచి నన్ను టార్చర్ చేయడం మొదలుపెట్టాడు. కరెక్ట్‌గా సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరిగింది. జరిగితే నాకు ఇవ్వాల్సిన సర్వీస్‌ని కూడా సరిగ్గా ఇవ్వలేదు ఆ టైంలోని. ఎంతమంది నా కో ఫ్యాకల్టీ వచ్చి బ్రతిమాలినా, ఎవరు బ్రతిమాలినా అలాగ అసలు ఎవరు చేయలేదు. నేను ఇంట్లో నుంచి అసలు బయటకి కూడా ఎళ్ళని వ్యక్తినండి. కాలేజీ, ఇల్లు తప్ప నాకు వేరేది కూడా తెలీదు. అలాంటి టైంలో నన్ను ఇలా హెరాస్మెంట్ చేస్తున్న ఇంట్లో చెప్పుకోలేక ఇంట్లో చెప్తే మానేయమంటారు. సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరిగింది. ఏదో గవర్నమెంట్ చేస్తది. ఇంత చదువుకున్నాను. నాకేం తక్కువ నేను ఎందుకు మానేయాలి? ఈ ప్రాబ్లమ్స్ ఇక్కడ కాకపోతే ఇంకో చోట ఉంటాయని నేను అలాగే ధైర్యంతో వచ్చేదానండి. అయితే ఇతను నన్ను చాలా విధాలుగా ఆడుకోవడానికి చూసాడు. అలాగే భరిస్తూ వచ్చాను సార్. భరిస్తా వస్తే ఇలాగ అకాడమిక్ ఇయర్ వచ్చేటప్పటికి అతనికి నో చెప్పడం నేను ప్రతిసారి నన్ను ఎవరో ఒకళ్ళు ఎనకాలొచ్చి మేమున్నామంటాం. ఒకసారి మా మేడం కూడా నన్ను తర్వాత నీ ప్రాబ్లమ్ ఇంకా మా ఫ్యాకల్టీ ఆల్‌మోస్ట్ అందరికీ తెలుసు నన్ను ఇలా అరెస్ట్ చేస్తున్నాడని. అప్పుడు నన్ను తీసేసినప్పుడు ఎళ్లి బ్రతిమాలి ఏడుస్తుంటే నాతో ఉన్న కో ఫ్యాకల్టీ ఒక ఆమె ఉంది కామర్స్ లెక్చరర్. ఆమె కూడా వచ్చి నేను ఎళ్లి సార్ అదేంటండి మాకు సర్వీస్ పాడు చేయకండి. మమ్మల్ని తీయొద్దని మేమిద్దరం బ్రతిమాలుకుంటుంటేని ఆ అమ్మాయిని ఏమనలేదు గానీ, నేను రమ్మన్న కాడికి నాకు పర్సనల్‌గా నువ్వు కోఆపరేట్ చేయవు గానీ నీకు మాత్రం నేను సర్వీస్ ఇచ్చి నేను కాలేజీలో పెట్టుకోవాలా అని అడిగాడు అతను. అడిగితే అప్పుడలాగే చాలా అరెస్ట్ చేశాడు. అలాగే మొత్తం మా ఫ్యాకల్టీ సహాయంతో మళ్ళీ నేను రావడం జరిగింది. వీళ్ళందరూ పోరాడి తీసుకొచ్చారు. తర్వాత ఒకరోజు చాంబర్స్‌లో పిలిచి ఇలా ఉన్నావు, అలా ఉన్నావు అని వర్ణిస్తూ కొంచెం ఏది ఏది పెట్టుకున్నా ప్రతీదీ బొట్టు దగ్గర నుంచి ప్రతీదీ అడుగుతూ ఉండేవాడు. చాలా విసుగొచ్చింది. ఓ రోజున ఏడుస్తా వస్తే మేడం ఎందుకు మేడం ఏడుస్తున్నారంటేని, మేడం ఎలా అంటేని, మేడం మేమందరం ఉన్నాం కదా! మీరెందుకు ఏడవాలి? ఏడవకండి మేడం ఓదార్చారు చాలా సేపు.
అతను ఎప్పుడే వర్క్ చేసినా సరే సండే రమ్మనివాడు, రాకపోతే గొడవలు. అక్కడ హాలిడేస్‌లో రమ్మంటాడు, నేను రాను. ఇదే గొడవలు. కాదంటే అన్ని విషయాలు నేను బయటికి చెప్పుకోలేను కదండీ కొన్ని కొన్ని విషయాలు. ఆ అమ్మాయిని నన్ను బండి మీద తీసుకెళ్ళి బండి మీద రావడం, తనని దగ్గరుండి చూసుకుంటుంది. చూసుకుంటే తననేమన్నారంటే, "నువ్వు తీసుకొస్తావు కుదరదు ఝాన్సీ. గంగా మేడంని నువ్వెందుకు తీసుకొస్తున్నావు, తీసుకురావద్దని" అన్నారు. "అదేంటి సార్, అది నా ఇష్టం, నేను తీసుకొస్తాననంటేని" తనన్నారండి, "అలా అయితే తీసుకెళ్ళు, మీ ఇద్దరిని గుద్దించేత్తాను కారెట్టి మీ ఇద్దరినిని" అని అడిగారు. పడకపోతే రీసెంట్‌గాని ఏదో పిలిచి ఏదోని "నువ్వు నిన్ను చూస్తే టెంప్ట్ అయిపోతున్నాను. నువ్వు అసలు చాలా ఇదిగా ఉన్నావు. ఏవే వచ్చేయొచ్చు కదా ఒకసారి" అని చాలా దారుణంగా మాట్లాడాడండి. ఏం మాట్లాడాలి సార్ అసలు నేను? నేను అమ్మగారికి చూపించే మ్యాటర్ ఇదంతా చేస్తే నేను పెడుతున్నారు మీకు తెలుస్తుందా సార్? స్టూడెంట్స్ కూడా ఉండేవారు పిల్లలు. చాలా మంది పిల్లలు స్టూడెంట్స్ కూడా పిల్లల దగ్గర కూడా ఇలాగని మాట్లాడితే పిల్లల్ని కూడా వేధించేవాడండి. నా పిల్లలు కూడా నా దగ్గరకొచ్చి చెప్పడం చాలా మంది జరిగింది. కొనిస్తాడు, కూర్చోబెట్టి మాట్లాడతాడక్కడ. అప్పుడు వర్ణిస్తాడు. అలా చేసేవాడు ప్రూఫ్స్ అయన్నీ తీసుకొస్తే ఊరుకోదు కదా సార్. ఫోన్ అక్కడ పెట్టేసుకొని రావాలండి ఒక కరస్పాండెంట్ దగ్గరికెళ్ళినప్పుడు. ఎలా వచ్చండి మీలాంటి ముందు ఎలా చెప్పుకున్నాను సరే, ఎంత సిగ్గు పిడిస్తే ఇలా బయటకు వచ్చానండి.